రాత్రికాల ప్రార్థన. అతి పరిశుద్ధుడా, స్తోత్రాలనైనా సర్వోన్నతుడా, వందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆది సంభూతుడవు తండ్రి. నాయన, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మా అందరినీ ప్రేమించి భద్రపరిచి రక్షించారు నాయన. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి వరకు తండ్రి మేము సజీవులంగా ఉన్నామంటది మీ కృప నాయన. అవును తండ్రి, మేము ఎన్నో ప్రయాణాలు చేశాం, ఎన్నో ప్రాంతాలకు సంచరించి ఉన్నాం. అయినప్పటికీ మాకు ఏ హాని జరగకుండా కాపాడిన దేవుడవు తండ్రి, భద్రపరిచిన దేవుడవు నాయన. కృతజ్ఞతలు. ఈ రోజున మాకేమైతే అవసరం ఉన్నవో వాటన్నిటినీ మీ యొక్క మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చినందుకు వందనాలు. ఈ రోజున మేము చేసిన ప్రతి పనిని ఆశీర్వదించినందుకు, బలముతోనూ శక్తితోనూ జ్ఞానముతోనూ మా అందరిని నింపినందుకు మీకే లెక్కించలేని స్తుతులు నాయన. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని కీర్తనల గ్రంథము 103వ కీర్తన 2వ చరణము ద్వారా భక్తుడు తెలియజేస్తూ కీర్తిస్తున్న రీతిగా, అవునయ్యా, మా జీవితాల్లో ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడవు నాయన. మాకెన్నో సార్లు సహాయము చేసిన దేవుడవు. మేము పడిపోయిన వేళ, మేము కృంగిపోయిన వేళ లేవనెత్తిన దేవుడవు. అవేవి కూడా మేము మరచిపోకుండా మిమ్మల్ని స్తుతించే, సన్నుతించే హృదయాన్ని ప్రతి బిడ్డకు మీరే దయచేయమని అడుగుతున్నాం. ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా మీ పాద సన్నిధి తీసుకొస్తున్నాం తండ్రి. వారికి ఏ అవసరతలు ఉన్నాయో, ఎటువంటి అక్కరతల్లో వారు ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నాయన. వాటన్నిటి నుంచి బిడ్డలకు విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అనారోగ్య సమస్యల చేత భయంకరమైన వ్యాధులనైనా, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఆయా కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. లంగ్స్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. ఆయా మరణాంతకరమైన వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆయా జాయింట్ పెయిన్స్ నుంచి విడుదల దయచేయండి. ఆర్థరైటిస్ నుంచి విడుదల దయచేయండి. ఎస్ లార్డ్. ప్యాంక్రియాసిస్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల అనుగ్రహించండి. స్కిన్ ఎలర్జీస్ నుంచి యేసు నామంలో విడుదల అనుగ్రహించండి తండ్రి. ప్రతి బిడ్డకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి రోగం నుంచి విడుదలను యేసు నామంలో మీరే విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన, ఆర్థిక పరంగా కూడా ప్రతి బిడ్డను లేవనెత్తండి. వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ఒక్క ఆర్థిక పరమైన ద్వారమును తెరవమని అడుగుతున్నాం. వారి ఉద్యోగ ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలను సఫలపరచమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్. బిడ్డల పరిచర్యల్లో కూడా దీవెనలు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, అప్పుల్లో మునిగిపోయిన స్థితిలో ఉన్నారేమో, అప్పుల నుంచి విడుదల దయచేయండి. మోసపోయారు, నష్టపోయారు, అయా, మరలా వాటన్నిటిని తిరిగి పొందుకునే కృప దయచేయండి. అయా, ఎంతో మంది బిడ్డలు గర్భఫలం లేక అవమాన భారం మోస్తున్నారు. వారి యొక్క గర్భాన్ని మీరు తాకండి. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ లోపాలన్నీ కూడా సవరించబడి ఆయా బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. తల్లిదండ్రులు మంచి సంబంధం కోసం ప్రార్థిస్తున్నారు. అయ్యా, వారికి సాటి అయిన సహాయమును మీరే దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అదేవిధంగా సొంత గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిని మీరే దయచేయమని అడుగుతున్నాం తండ్రి. కోర్టు కేసుల నుంచి, ల్యాండ్ సమస్యల నుంచి ప్రత్యేకంగా విడుదలను దయచేయండి. న్యాయమును మీరే కనబరచండి తండ్రి. ఆయా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, విడిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే నాయన విడిపోతున్న భార్యాభర్తలు ఉన్నారు నాయన. వారికి తండ్రి మారు మనసు దయచేయండి. విడిపోకుండా కలిసి ఉండే కృప దయచేయండి. అయా, యవన బిడ్డలు మార్గం తప్పిపోతున్నారు. వారి యొక్క చెడు స్నేహాల వలన తండ్రి బిడ్డలు పాడైపోతున్నారు. వారు కూడా తండ్రి మారు మనసు పొందుకునే కృప దయచేయండి. అయా, రక్త సంబంధికుల మధ్య ఉన్న ఆ గొడవలు ఏవైతున్నాయో వాటన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. మా భారతదేశాన్ని దీవించండి. దేశం చుట్టూ మీ కంచె దయచేయండి. దేశ సైనికులకు మీ కావలి అనుగ్రహించండి. దేశ ప్రజలను మీ కృపలో భద్రపరచుకోండి నాయన. ఎస్ లార్డ్. అదేవిధంగా ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారిని దీవించండి.
వారికి ఏ హాని జరగకుండా భద్రపరచండి తండ్రి. అయా వారి యొక్క పనులను ఆశీర్వదించండి నాయన. అయా ఇమిగ్రేషన్స్ వీసా ఇంటర్వ్యూస్లలో మీరే వారికి తోడై ఉండమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాలంలో నైట్ డ్యూటీలో ఉన్నవారు ఉన్నారు, నైట్ ప్రయాణిస్తున్న వారు ఉన్నారు నాయన. వారందరికీ కూడా మీ కాపుదల దయచేయండి. ఏ హాని వారికి జరగకుండా ఈ రాత్రంతను భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నాయన, ఎవరైతే బిడ్డలు చెడు వ్యసనాలు కలిగి ఉన్నారో ప్రతి చెడు వ్యసనం నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా ఈ రాత్రి కాలాన మేమందరము కూడా సేద తీరబోతున్నాము. కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. దురాత్మ క్రియల నుంచి, దొంగల నుంచి, శత్రువుల నుంచి, మాకు హాని చేసే పరిస్థితుల నుంచి మీరే మాకు రక్షణ దయచేయమని. అయా ఎవరికి కూడా ఎటువంటి నిద్ర లేమి, పీడకలలో సమస్యలు లేకుండా కంటి నిండా నిద్రను వారందరికీ మీరే అనుగ్రహించమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీ పాదసన్నిధిని పెడుతుండగా మరలా ఉదయాన్నే మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని ఘనపరుచుకునే అవకాశం మాకు అనుగ్రహించమని కృపగలిగిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.